అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతల సురేష్. నేను వేములపూడి గ్రామంలో బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాను. రోజు 2500 కేజీలు బయోచారు తయారు చేయడం జరుగుతుంది. అది ఎలా తయారు చేయాలన్నది నేను చూపిస్తాను. బయోచారు రెడీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఆవుమూత్రం, బెల్లం, పుట్టమన్ను, బొగ్గుల పొడి. ఈ మూడింటిని మనం తీసుకొని ఆవుమూత్రంలో బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న బెల్లాన్ని మనం ఘనజీవామృతిపై జల్లుకోవాలి. బొగ్గుల పొడిని కూడా మనం ఘనజీవామృతిపై జల్లుకోవాలి. అలాగే పుట్టమన్ను కూడా మనం ఘనజీవామృతిపై జల్లుకొని బాగా కలిసేలా పారతో అటు ఇటు కలుపుకోవాలి. ప్రతి బీఆర్సీ సెంటర్లో కూడా ఇది పెట్టడానికి మనం ఈ బయోచార్ని తయారు చేయడం జరుగుతుంది. బల్క్ క్వాంటిటీలో అయితే ఇది 15 నుంచి 20 రూపాయలు. అదే తక్కువగా తీసుకునే వాళ్ళకైతే కేజీ 27 రూపాయలు. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ముఖ్యంగా భూమిలో కర్బన స్థిరీకరణ కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాము. దీని తాలూకు ఇంపార్టెన్స్ కూడా రైతులు ఖచ్చితంగా తెలుసుకొని వాడవలసిందిగా ప్రతి రైతుని కూడా మనం వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి రైతులందరూ కూడా ఇటువంటి వాళ్ళకి ఏదైతే చిన్న చిన్న మెలకువలు పాటించినట్లయితే భూమిని ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు 50-60 సంవత్సరాల నుంచి మరి ఏదైతే పూర్వీకులు కొంతవరకు కాపాడ్డారు, తర్వాత జనరేషన్ అంతా దీనికి ఎరువులు, పురుగు మందులు వేసి రకరకాల డీప్ లవ్వింగ్ కానీ రకరకాల పద్ధతులు చేసి భూమిని చాలా వరకు దాని టెక్స్చర్ కానీ పోయింది. ఇప్పుడు అవన్నిటికీ కూడా మళ్ళీ మనం చేయాలంటే ఒక సాయిల్ 1 ఇంచ్ ఆఫ్ సాయిల్ మనకు కావాలి అంటే 50-60 సంవత్సరాలు పడుతుందని. ఇలాంటి భూమిని మనం కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా చేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక ఆరోగ్యమైన వాతావరణాన్ని, మన ఆరోగ్యమైన ప్రపంచాన్ని సృష్టించి ఇవ్వవలసిన ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరులకు మేము కోరేది ఏంటంటే భూమిని పాడు చేయవద్దు, భూమిని రక్షించండి, వాతావరణాన్ని కాపాడండి అని రైతులను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీరు మూటలు కట్టేసి గాలి తగలకూడదు. గాలి వెలుతురు తగలని దగ్గర పెట్టేస్తే 10 డేస్లో ఇది ప్రిపేర్ అయిపోతుంది. అనకాపల్లి జిల్లా నర్సిపల్లి మండలం వేములపూడి గ్రామం అండి మాది. నా పేరు చింతల అప్పలనాయుడు. మేము ఇప్పుడు PMDS విత్తనాలు 30 రకాల విత్తనాలు వేసామండి. దాన్ని కోతకి వచ్చేటప్పటికి మాకు ఆవులకు గేదెలకి వేసుకొని దాన్ని కోసుకున్నామండి. కోసుకున్న అది కోసి ఆవులకి వేస్తే దానికి వెన్న శాతం కానీ బాగా పెరిగి గేదెలకి జబ్బులు కానీ ఏమీ కూడా ఆవులకి కానీ జబ్బులకి రాకుండా కాపాడుతుందండి. అది దానివల్ల మేము ఆ కోసిన దాన్ని మళ్ళీ దొమ్ములో తిరిగేసేసుకొని దాన్ని తిరిగేసిన తర్వాత గొలుపు కూడా రాలేదండి అసలు. దానివల్ల దీన్ని తర్వాత ఎరువులు కూడా మేము ఎక్కువగా వేయడం కానీ ఏమీ లేదండి. దీనివల్ల పంట బాగా వస్తుంది. దీన్ని ప్రకృతి దేశం అందరూ చేసుకొని అందరూ ఆరోగ్యాలు కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. దీనికి వర్షాధారం తక్కువ వల్ల ఈ సంవత్సరం వర్షాలు పడే అవకాశం లేదంటున్నారని దీన్ని విత్తన గులుకులు తయారు చేసి దీన్ని నార్మల్లో తయారు చేసి నార్మల్లీ వేసామండి. ఇప్పుడు అది వరుసగా ఒక 10-15 రోజులు వర్షాలకు పడకపోయినా జరిగేది, తర్వాత పడినా అది నాటే అవకాశం ఉందని మేము కోరుకుంటున్నాం. అందువల్ల అది విత్తన శుద్ధి గులుకులు వేసుకొని తయారు చేసాం. నా పేరు కాళ్ళ నోకరాజు. వేములపూడి గ్రామంలో 4 సంవత్సరాల బట్టి నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఎటువంటి పిండి వేయకుండా యూరియా కానీ DAP కానీ వేయకుండా జీవామృతం వేసి నేను వ్యవసాయం చేస్తున్నాను. ఎకరా భూమి చేత దిగుబడి అనుకున్న అప్రోచ్ దిగుబడి వస్తుంది. నేను మరి తినడానికి కానీ చేయడానికి కానీ ఇప్పుడు వచ్చి కానీ ఆ తిండి వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాం. భూమి కానీ మనుషులు కానీ అందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాం. మరి గమనించి అందరూ కూడా ఇదే పాటించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఆ పిండేసిన తిండి తినడం వల్ల మనం భూమి పాడైపోతుంది, మనం కూడా హాస్పిటల్ పాడైపోతున్నాం. మరి దయవించి అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దీన్ని సహకరించి ప్రతి వాళ్ళు కూడా చేయాలని చెప్పి మరి కోరుతున్నాం.